హలో అండి, ఐఎమ్ డాక్టర్ సుభాషిణి కటికతల, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ విశిష్ట హాస్పిటల్ తుక్కుగూడ. ఈరోజు నేను ఒక చిన్న డౌట్ పేషెంట్స్కి క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో హిస్టరెక్టమీ సర్జరీస్ ఎక్కువ వింటున్నాం మనం. సో నా అడ్వైజ్ ఏంటంటే 40 years లోపు గర్భసంచిని తీసేయడం, హిస్టరెక్టమీ సర్జరీ అనేది తొందరపడి చేయించుకోకూడదు అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి గర్భసంచి ఆపరేషన్స్కి. ఆ ఇండికేషన్స్ని ఫుల్ఫిల్ అయితే డెఫినెట్గా మేమే డెసిషన్ తీసుకుంటాము. ఆ ఇండికేషన్స్ ఎక్కువ హార్మోన్ రిలేటెడ్ అండ్ బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ హార్మోన్ అండ్ బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మెడిసిన్ పెట్టచ్చు, ఆ తర్వాత సమ్ థెరపీస్ ఉంటాయి. ఆ థెరపీస్, ఆ మెడికేషన్ కూడా ఫెయిల్ అయితే దెన్ మనం సర్జరీకి ఆప్షన్ అనేది మనం ఆలోచించాలి. అలా కాకుండా ఒక ఎపిసోడ్ ఆఫ్ బ్లీడింగ్ ఆర్ ఒక ఎపిసోడ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ బట్టి మీరు అన్నెసరీగా హిస్టరెక్టమీ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. కొన్ని కేసెస్ ఉంటాయి, లెస్ దెన్ 40 years ఓల్డ్ కూడా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, పెద్ద ఒవేరియన్ సిస్ట్లు ఉంటాయి. అలాంటి కేసెస్లో తప్పదు, మేము డెసిషన్ తీసుకొని చేస్తాము. బట్ లెస్ దెన్ 40 years ఓల్డ్కి నేను ఇవ్వాలనుకున్న అడ్వైజ్ ఏంటంటే ట్రై ఫర్ మెడిసిన్, ట్రై ఫర్ అదర్ థెరపీస్. అండ్ ఇఫ్ అవి కూడా మీకు పని చేయట్లేదు, లేకపోతే దానివల్ల మీకు క్యూర్ అవ్వట్లేదు ప్రాబ్లం అని అనుకుంటే దెన్ గో ఫర్ హిస్టరెక్టమీ సర్జరీ. థ్యాంక్ యూ.